హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ఒక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి. ఇది తమిళనాడులో ఉన్న తనికాచలం అంటే ఈ కొండని ఒక కొండ మీద ఈ ఆలయం ఉంటుంది. ఒక చిన్న గుట్టలాగా దాన్ని తనికాచలం లేదా క్షణికాచలం అని పిలుస్తారు. ఇది తమిళనాడులో ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. అంతకుముందు 365 మెట్లు ఎక్కి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే చక్కగా కొండ మీదకి ఒక దారిలాగా ఏర్పాటు చేశారు. చక్కగా రోడ్డు ఉందన్నమాట, హ్యాపీగా వెళ్ళొచ్చు. అంతకుముందు 365 మెట్లు ఎక్కి వెళ్ళాల్సి ఉండేది. ఇప్పుడు కూడా మొక్కుకున్న వాళ్ళు మెట్ల ద్వారానే వెళ్తూ ఉంటారు. ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది ఆ గుట్ట అన్నమాట. మనకి గోపురం కూడా కనిపిస్తూ ఉంటుంది. చాలా లాంగ్ వ్యూ నుంచి అద్భుతంగా ఉంటుందన్నమాట. ఆ కొండ మీద ఆ గోపురము చూడడానికి చాలా అందంగా, చాలా బాగుంటుంది. ఒక ఫీల్ ఉంటుంది. ఇప్పుడు మేమైతే ఆలయానికి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి, మురుగన్ అంటారు, ఆలయానికి అయితే బయలుదేరాము. ఇప్పుడు నేను ఆలయం గురించి, దానికి స్థల పురాణం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓం శరవణ భవ, 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 ఓం శరవణ భవ. ఇది చూసారు కదా, ఇది చాలా పెద్ద ప్లేస్, కార్ పార్కింగ్ అన్నమాట. మనం కార్ పార్కింగ్కి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడి నుంచి మనకి కొంచెం ఎత్తులో ఉంటుందన్నమాట స్వామివారి ఆలయం. ఇక్కడ కార్ పార్క్ చేసుకొని ఆలయం పైకి అయితే వెళ్దాము ఇప్పుడు. ఓం శరవణ భవ, 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 ఓం శరవణ భవ. ఇక్కడి నుంచి మనం పైకి ఇలా స్వామి టెంపుల్కి వెళ్ళాలంటే ఇలా పైకి
ఎక్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కొలువైన 6 ప్రధాన క్షేత్రాల్లో తిరుత్తణి ఒకటి. ఇది తిరుత్తణి అన్నమాట. ఇప్పుడు మనం తిరుత్తణి వచ్చున్నాము. 6 ప్రధానమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఏమేమి ఉన్నాయి అని తెలుసుకుందాం ఫస్ట్. అంటే జస్ట్ నేమ్స్ చెప్తాను నేను. ఆ 6 సుబ్రహ్మణ్యం టెంపుల్ ఏవేవి అంటే తిరుచెందూరు ఒకటి, తిరుప్పరకున్రం ఒకటి, పళముదిరొళ్ళై ఒకటి, పళని ఒకటి, స్వామిమలై ఒకటి, తిరుత్తణి ఒకటి. ఇది తిరుత్తణి 6వ దివ్యక్షేత్రం. ఇది తిరుత్తణి. ఇది తమిళనాడులో ఉంది. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క స్థల పురాణం ఉంది. తారకాసుర సంహారం తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఆగి, అంటే ఈ తిరుత్తణిలో ఆగి విశ్రాంతి తీసుకున్నాడు అనేది తిరుత్తణి యొక్క స్థల పురాణము. ఇప్పుడు మేమైతే దర్శనానికి వెళ్తూ ఉన్నాము. మేము మంచి సమ్మర్లో వెళ్ళడం వల్ల, అంటే ఈ టైంలో బాగా వేడి ఎండ ఎక్కువ కాబట్టి ఇక్కడంతా షెడ్ లాగా వేసున్నారు మనకి నీడగా వెళ్ళడానికి. అంటే సమ్మర్ అని కాదు, వర్షాకాలంలో కూడా ఇట్లా నీడగా వెళ్ళొచ్చు అన్నమాట. పైకి స్వామి దర్శనం కొండ పైకి ఎక్కాలి కాబట్టి అక్కడ వరకు ఇలా షెల్టర్ లాగా ఉంటుంది. దాని పక్కన చుట్టుపక్కలంతా చూసారంటే మీరు పసుపు కొమ్ములు అలాంటివి చాలా అమ్ముతూ, ఇంకా ఇట్లా చూసారు కదా పూల మాల లాంటివి, ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటారు. దారి పొడుగున చిన్న చిన్న షాపులు. పెద్ద షాపులు అయితే వాళ్ళకైతే ఒక రూమ్స్ లాగా అలా ఉంటాయి. చూసారా పొడవు షాప్స్ అన్నమాట. మొత్తం అన్నీ షాప్స్. ఇంకే బయట ఈ కొండ పైన కుటుంబాలు ఇళ్ళు ఉండడం అలా ఏముండదు. మొత్తం స్వామికి, కొండంతా స్వామికి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా అక్కడికి భక్తులు వచ్చిన వాళ్ళు, రెస్ట్ తీసుకునే వాళ్ళు కానివ్వండి, షాపులు అమ్ముకునే వాళ్ళు తప్పిస్తే ఇంకా హౌసెస్ అట్లా ఏం లేవు. మొత్తం భక్తులతో అయితే ఈ చిన్న గుట్ట మొత్తం భక్తులతో నిండిపోయింది. ఇక్కడ స్టే చేసి నిద్ర చేసి స్వామివారిని ఎన్నో రోజులంటే మొక్కును బట్టి ఉంటుందన్నమాట. ఇటు సైడ్కి వెళ్తే చెప్పులు స్టాండ్ ఉంటుంది. అక్కడ మనం ఫ్రీ అన్నమాట. చెప్పులు అక్కడ పెట్టేసి స్వామి దర్శనానికి వెళ్ళొచ్చు. అంతా ఇంకా ఇన్ని రోజులని ఇక్కడ నిద్ర చేసి మొక్కుకుంటారనమాట. ఇన్ని రోజులు మేము ఇక్కడ నిద్ర చేస్తాము అట్లా మొక్కుకొని స్వామిని దర్శించుకొని వెళ్తే అది కంప్లీట్గా తీరిపోతుందంట, ఆ కోరిక తీరిపోతుందంట. అలా అందుకని చాలామంది నిద్ర చేసే వాళ్ళు కూడా వచ్చున్నారు. అయితే కొండ మొత్తం మామూలు టైమింగ్లో కూడా ఎప్పుడు జనం ఉంటారు. ఇక్కడ చెప్పులు మనమే పెట్టుకొని వెళ్ళిపోవచ్చు, మనమే వచ్చి తీసుకోవచ్చు అన్నమాట. ఫ్రీ చెప్పులు స్టాండు. ఇంకా ఇదంతా చూసారు కదా ఎంత విశాలమైన స్థలము, చాలా బాగుంది. ఇప్పుడైతే మనం స్వామి దర్శనానికి బయలుదేరి వెళ్తున్నాం. ఓం శరవణ భవ, 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 ఓం శరవణ భవ. చూసారు కదండి ఎంత పెద్ద గోపురమో. ఆలయ గోపురం అయితే కొండ కిందకి కూడా మనకి చాలా ఎత్తుగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడంతా కాళ్ళు కాలకుండా దారి పొడుగున గోతాంతో చేసిన పట్ట లాంటి దాంతో అల్లినవైతే వేసున్నారు పొడుగు. అది కూడా కాలిపోతుంది మాకు. మేమైతే క్యూలోకి వచ్చాము. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని స్వామి దర్శనానికి వెళ్తున్నాం మేము ఇప్పుడు. ఓం శరవణ భవ,
ॐ शरवणभव ॐ शरवणभव ॐ शरवणभव ॐ शरवणभव ॐ शरवणभव ॐ शरवणभव ॐ शर ఇదిగోండి టికెట్ 100 రూపీస్ అన్నమాట పర్ పర్సన్కి. మేము 2 టికెట్లు తీసుకున్నాము. ఇప్పుడు క్యూలోకి అయితే వెళ్ళిపోయాము. ఇక స్థల పురాణం చెప్పాను కదా, తారకాసుర సంహారం తర్వాత ఇక్కడికి సుబ్రహ్మణ్య స్వామి విశ్రాంతి కోసం వచ్చారు అని చెప్పేసి, అది ఆ సంహారం అనంతరం సుబ్రహ్మణ్య స్వామి ఈ తిరుత్తని కొండపై విశ్రాంతి తీసుకొని శ్రీవల్లిని ఇక్కడే వివాహం చేసుకున్నారు అనేసి, అలాగే స్కంద షష్ఠి రోజున ఇక్కడ ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున 1000 కేజీల పూలతోటి స్వామిని అభిషేకిస్తారు. అలాగే తిరుత్తణిలో స్వామివారి వాహనంగా నెమలికి బదులు ఇక్కడ ఏనుగు ఉంటుందంట. పూర్వం దేవేంద్రుడు తన కుమార్తె దేవసేననిచ్చి సుబ్రహ్మణ్య స్వామికి వివాహం చేసే వేళ ఐరావతాన్ని కానుగ్గా ఇచ్చారటండి. అయితే దేవలోకం నుంచి ఐరావతం పోగానే అక్కడ సంపదలన్నీ హరించుకుపోయాయట. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి దీన్ని మామగారికి అంటే దేవేంద్రుడికి తిరిగి ఇవ్వబోతే ఆయన వద్దని వారించి ఇంద్రుడు వద్దని వారించారంట. దానికి బదులుగా దాన్ని అంటే ఏనుగుని తూర్పు వైపు నిలబెడితే చాలు అని చెప్పారంట. అంటే ఐరావతాన్ని తూర్పు వైపుగా నిలబెట్టమని చెప్పారంట. దానికి గుర్తుగా ఇక్కడ స్వామివారి వాహనం ఐరావతం తూర్పు ముఖంగా కనిపిస్తుంది. తర్వాత మేమైతే క్యూలో ఉన్నాము. ఇప్పుడు క్యూలో వెళ్తూ ఉన్నాము. ఇంకా కథకొస్తే దేవసేనతో కార్తికేయుడి వివాహం సందర్భంగా మామగారైన ఇంద్రుడు చందనాన్ని అందించాడంట. దానికి గుర్తుగా నేటికి స్వామికి చందనాన్ని నివేదిస్తూ ఉంటారు ఇక్కడ. దీన్ని నుదుటిపై ధరించడానికి బదులుగా ఇక్కడ ఏం చేస్తారంటే నీటిలో కలిపి చందనాన్ని సేవిస్తారనమాట, తీసుకుంటారు. రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకము. ముఖ్యంగా పండగ వేళ ఈ చందనాన్ని భక్తులకు ప్రసాదంగా కూడా అందిస్తూ ఉంటారు. ఇంకా ఈ ఆలయంలో కాలభైరవుడు 4 వేదాలను పరిరక్షిస్తూ ఉంటాడనమాట. అలాగే 4 శునకాలతో కలిపి ఉంటాడు. ఈయన భైరవుడు 4 శునకాలతో కలిసి ఉంటాడనమాట. భైరవుడి పీఠం ముందు 3 శునకాలు ఉంటాయి. ఒకటి వచ్చి వెనక భాగంలో మరో శునకం ఉంటుంది. మొత్తం 4 ఉంటాయి. ఇక్కడ చాలామంది ఎక్కువ నమ్ముతారు ఏంటంటే విద్యార్థులు ఇక్కడ ప్రార్థిస్తే చదువులో ఉన్నత శిఖరాలకు వెళ్తారని గొప్ప నమ్మకం అన్నమాట. ఇక్కడ మాకు క్యూలోనే చాలాసేపు పట్టింది దర్శనానికి వెళ్ళడానికి. ఇంకా తిరుత్తణిలో ముఖ్యంగా ఏంటంటే మానసిక ప్రాబ్లమ్స్ ఎక్కువగా తగ్గుతాయి అనేది. ఎందుకు అంటే స్వామి యుద్ధం అనంతరం విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి కొండ మీద ఎప్పుడూ కూడా నిశ్చలమైన మనసుతోటి స్వామిని ఆరాధిస్తే మానసిక ఆందోళనలు తగ్గుతాయి. స్వామిని అయితే చూడండి, దర్శనానికి వచ్చాము, లాంగ్ వీలు తీశాను, స్వామి దూరంగా ఉన్నారు. ఇంకా మానసిక ఆందోళన ఎక్కువగా తగ్గుతాయని భక్తుల నమ్మకము. ఈ క్షేత్రంలో 5 రోజులు నివాసం ఉండి, అంటే చెప్పాను కదా ఇందాక, నిద్ర చేస్తే ఎక్కువ రోజులు, ఒక్కొక్క రోజుకి ఇన్ని రోజులు నిద్ర చేస్తే ఈ కోరిక అన్నట్టు 5 రోజులు నివాసం ఇక్కడే ఉండి నిద్ర చేసి నిత్యం స్వామిని చేవిస్తూ 5 రోజులు వాళ్ళ కోరికలు ఖచ్చితంగా తీరుతాయనేది విశ్వాసం అన్నమాట. అంత నమ్మకము భక్తులకి. చెప్పాను ఇందాక మానసికమైన మనశ్శాంతి కలుగుతుంది అనేసి. ఎందుకు అంటే త్రేతాయుగంలో రావణ వధ తర్వాత ఆ బాధలో ఉన్న రాముడు రామేశ్వరంలో శివలింగం ప్రతిష్ఠ చేసిన తర్వాత కూడా పరమశివుని ఆదేశం మేరకు తిరుత్తణిని సందర్శించాడన్నది ఇక్కడ ఉందన్నమాట. అంటే ఎందుకు అంటే ఆ అశాంతి, ఆ అలజడికి లోనైన రాముని యొక్క మనసు కుదుట పడడం కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఇలా చాలా కథలు ఉన్నాయన్నమాట.
వాటిలో తారకాసురుడు తన నుంచి చేజిక్కించుకున్న శంకు చక్రాలను ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న తర్వాతే మహావిష్ణువు తిరిగి వాటిని పొందగలిగాడని, అలాగే దక్షిణ దేశ యాత్ర క్రమంలో అర్జునుడు ఇక్కడ కొంతకాలం నివాసం ఉండి ఇక్కడ కొండపైన స్వామిని ఆరాధించాడని, అలా చాలా కథలైతే ఇక్కడ ప్రచారంలో ఉన్నాయి. క్షీరసాగర మదనంలో గాయాలైన వాసుకి ఇక్కడ స్వామిని దర్శించగానే ఆయన గాయాలు మానిపోయాయనే కథ కూడా ఒకటి ఉంది. ఇంకా చాలా కథలైతే ఉన్నాయి. అగస్త్య మహాముని ఈ క్షేత్రాన్ని దర్శించాకనే తమిళ భాష ఆవిర్భావం జరిగిందని, అలాగే కర్ణాటక సంగీతపు త్రిమూర్తుల్లో ఒకరైన ముత్తుస్వామి దీక్షిత్ గారు సాక్షాత్తు సుబ్రహ్మణ్యుడి అవతారంగా చెబుతారు. ఈ దీక్షిత్ గారు పూర్వం ఈ క్షేత్ర పర్యటన చేసినప్పుడు సుబ్రహ్మణ్యం ముసలి బ్రాహ్మణుడి రూపంలో వచ్చాడంట. దీక్షిత్ గారి నోటిలో పటిక బెల్లం ముక్క వేశాడని, అప్పటి నుండి ఆయన నోటి నుంచి అనేక కీర్తనలు వెలువడ్డాయని చెప్తారు. ఇంకా చాలా చాలా ఇలాంటి చాలా కథలు ఉన్నాయన్నమాట. ఇక ఈ ఆలయం అయితే తిరుపతి నుంచి 68 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చెన్నై నుంచి 84 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రాన్ని ఖచ్చితంగా దర్శించుకోండి. చూశారు కదా గోపురం ఎంత బాగుందో. కింద మనకి కొండ కింద నుంచి, అంటే ఇది ఒక గుట్ట మీద దూరంగా ఉంటుంది. మనం మెయిన్ బైపాస్లో వెళ్తూ ఉంటే మనకి ఈ పెద్ద గోపురం కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే కిందకి కనిపిస్తుంది గోపురం, బాగా చాలా బాగుంటుంది. చుట్టుపక్కలంతా మేము ప్రసాదాల దగ్గర నుంచి, ఇక్కడ మనుషులకి దిష్టి కూడా తీస్తారనమాట. ఏదైనా దిష్టి దోషాలు ఉంటే కూడా ఇక్కడ ఉప్పు అమ్ముతారు. ఉప్పు తీసుకొని ఒక పెద్ద ఆమె ఉంటుంది ఇక్కడ, ఆమె చేతికిస్తే ఆమె దిష్టి తీసి అక్కడ కొంచెం శూలం లాంటి దానికి వేసి కొడుతుంది. అది కూడా ఇక్కడ ఆచారం అనమాట. ఒక క్యూ ఉంటుంది దానికి. 20 రూపీస్ పెట్టి మనం సాల్ట్ తీసుకుంటూ, అంటే రాళ్ల ఉప్పు తీసుకుంటాము. ఆమెకి ఇచ్చిన తర్వాత ఆమె దిష్టి తీసి కొట్టేస్తుంది. కాళ్ళు కడుక్కొని మనము ఆమెకు మనకి నచ్చినంత డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఇట్లా చిన్న చిన్న ఆచారాలు చాలా ఉన్నాయి ఇక్కడ. మనకు ప్రసాదం కూడా అమ్ముతారు. ఇక్కడ నుంచి కొండ మీద నుంచి చుట్టూ చూస్తే మొత్తం దట్టమైన అడవి కనిపిస్తుంది. ప్రకృతి అంత అందంగా ఉంటుంది. రోడ్డు అనమాట, అటు నుంచి మనము వచ్చాము. ఆ రోడ్డు కూడా క్లియర్గా ఇక్కడ నుంచి కనిపిస్తుంది. మెట్లు కూడా ఉన్నాయన్నమాట, మెట్లు ఎక్కి కూడా రావచ్చు. సో ఊరంతా ఇలా ఉంటుందన్నమాట. నేనైతే ఆ కొండ మేము ఎక్కడెక్కడ తిరిగాము, ఏమేమిటి ఇక్కడంతా అనేది నేను క్లియర్గా చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆలయం మొత్తాన్ని నేను చూపించాను అనమాట. స్వామిని కూడా లాస్ట్కి దూరం నుంచి షూట్ చేశాను. అంత క్లియర్గా లేదు, కానీ చాలా ఆలయం అయితే చాలా బాగుంది. ఎందుకు జనం ఎక్కువ వస్తున్నారంటే అంత నమ్మకము, వాళ్ళ కోరికలు అంతలా తీరుతున్నాయి. సో మీరు కూడా వీలుంటే ఆలయానికి వచ్చి దర్శించుకొని ఇటుగా వెళ్ళడం కానీ, లేదంటే తిరుపతి నుంచి దగ్గరే కాబట్టి మీరు కూడా వచ్చి విజిట్ చేసుకొని వెళ్ళొచ్చు, స్వామిని దర్శించుకొని పోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి అంటే పెళ్లి కాని పిల్లలకి కానివ్వండి, మొక్కుకొని వెళ్తే, అంటే మొక్కు తీర్చుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇక్కడ, అంటే ఖచ్చితంగా వాళ్ళ కోరికలు తీరుతున్నాయని అర్థం అనమాట. సో ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి వచ్చి దర్శించుకోండి స్వామివారిని. ఎన్నో కోరికలు, ఎన్నో రకరకాల కోరికలు తీర్చుకొని వెళ్తూ ఉన్నారు. ఎప్పుడు జనంతో కిటకిటలు ఆడిపోతూ ఉంటుంది. సో వీడియో అయితే చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం శరవణ భవ, 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 ఓం
शरवण भव ॐ 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 शरवण भव
ॐ शरवण भव ॐ शरवण भव ॐ शरवण भव ॐ शरवण भव ॐ शरवण भव ॐ शरवण भव ॐ शरवण भव।